రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. భానుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. 3-4 రోజులుగా పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. ఇవాళ రేపు 20 జిల్లాలకు అధిక ఎండలతో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. ఈ జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. పెరుగుతున్న ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలతో బయటికి వెళ్లాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇట్లాంటి తరుణంలో ఏ జిల్లాలకు సంబంధించి ఏ విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు ఎండలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ జారీ చేశారో లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 3-4 రోజుల నుంచి ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే పలు జిల్లాల్లో 43 డిగ్రీలు కూడా క్రాస్ అయిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. సో నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు సార్? నిన్నటితో పోలిస్తే ఈ రోజు టెంపరేచర్లు ఇంచుమించుగా 1 డిగ్రీ అటు ఇటుగా ఉన్నాయి. కొన్ని చోట్ల 1 డిగ్రీ పెరగగా, కొన్ని చోట్ల 0.6 నుంచి 0.8 వరకు తగ్గిన అకేషన్ కూడా ఉంది. అయితే మనకి నార్త్ తెలంగాణలో టెంపరేచర్లు ఒక 0.5 డిగ్రీస్ తగ్గడం జరిగింది. ఈరోజు హయ్యెస్ట్ వచ్చి మనకి మళ్ళీ ఆదిలాబాద్లోనే 42.8 డిగ్రీలు ఆదిలాబాద్లో రికార్డ్ అవ్వడం జరిగింది. మన సౌత్ తెలంగాణలో 41.4 డిగ్రీలు ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఇదే స్థాయిలో మనకి రాగల 2-3 రోజుల్లో కూడా 1 or 2 డిగ్రీస్ అటు ఇటుగా ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే మనకి 4వ రోజు నుంచి కొంచెం మళ్ళీ గాలుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మనకి ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలుల సిచ్యుయేషన్ మనకి ఈ రోజు నుంచి 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు కూడా ఉండే అవకాశం ఉంది. తద్వారా టెంపరేచర్లు కూడా మళ్ళీ గ్రాడ్యువల్గా 2-3 డిగ్రీలు 4వ రోజు నుంచి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కావచ్చు, వచ్చే 3-4 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు జిల్లాలకి ఏమైనా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా సార్? మనం ప్రస్తుతం హీట్ వేవ్ అలర్ట్ అయితే లేదు. హీట్ వేవ్ అలర్ట్ అంటే మనకి 40 డిగ్రీలు దాటి 2 రోజులు కొనసాగి దాని నార్మల్ కంటా కూడా మరొక 4.5 డిగ్రీలు ఎక్కువ ఉంటేనే హీట్ వేవ్ అలర్ట్ పెడతాము. అయినప్పటికీ ప్రస్తుతం హీట్ వేవ్ అలర్ట్ లేనప్పటికీ 41 డిగ్రీలు దాటి కొన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు చూసినట్టయితే మనకి ఇంచుమించు నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, మనకి పశ్చిమ జిల్లాలు ఇటు మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలోని 5 జిల్లాలు, అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ప్రాంతంలో 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్టయితే మన సిటీలోని 3 జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్లోకి వచ్చేస్తాయి. అంటే 36 నుంచి 40 డిగ్రీలకి రాగా మిగిలిన జిల్లాలు మటుకు మనకి ఈ ఆరెంజ్ అలర్ట్లో కొనసాగుతాయి. మనకి 3వ రోజు కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి. ఈ పొగ మనకి 4వ రోజు నుంచి గ్రాడ్యువల్గా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈ గాలి దిశల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి తూర్పు గాలులు, అలాగే పశ్చిమ గాలులు కూడా సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నందున మనకి ఈ నార్త్ అలాగే పశ్చిమ జిల్లాల్లోని మనకి 4వ రోజులో ఒక 5-6 జిల్లాల్లో ఈ వర్ష సూచన ఉండగా, 5వ రోజు చూసినట్టయితే సుమారు 10 జిల్లాల్లో మనకి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే 6వ రోజు, 7వ రోజు కూడా ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నందున టెంపరేచర్లు మనకి 4వ రోజు నుంచి కొద్దిగా 2-3 డిగ్రీలు గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం కనబడుతుంది. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా జిల్లాలకు సంబంధించి దాదాపు 20-21 జిల్లాలకు 2-3 రోజులు కూడా అలర్ట్స్ జారీ చేశారు కదా. సో ఆ జిల్లాలకు సంబంధించి ఏ విధమైన ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, జిల్లా యంత్రాంగానికి కావచ్చు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది, దాంతోపాటు ముఖ్యంగా ఏ సమయంలో మనకు ఈ ఎండ వాతావరణం, వేడి వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి ఈ ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, ఈ అలర్ట్లన్నీ కూడా గత వారం రోజులు బట్టి వివిధ జిల్లాలకి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో వీటిని మనం రెగ్యులర్గా మన బులెటిన్స్లోనూ, అలాగే సోషల్ మీడియా ద్వారా, వెబ్సైట్ ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈ హీట్ ముఖ్యంగా 12:30 నుంచి 4-4:30 వరకు ఇంచుమించుగా ఈ హీట్ ఉంటుంది. కాబట్టి ఈ హీట్ సమయంలో వీలైనంత వరకు బయట పనులు తగ్గించుకోవడం అవసరం. తప్పనిసరిగా పని చేయవలసిన వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
వేసుకుని తలభాగం కవర్ అయ్యేలా చూసుకోవడం, గంటకోసారి నీరు తాగడం, అప్పుడప్పుడు కొంచెం మజ్జిగ ఇలాంటి వాటిలో ఉప్పు వేసుకుని ఇది చేయడం, గంటకోసారి నీడ పట్టుకొచ్చి ఒళ్ళు పూర్తిగా శరీరం చల్లబడేలాగా 10-20 నిమిషాలు నీడలో ఉండడం కూడా అవసరం. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే హీట్ స్ట్రోక్ని నివారించుకోవచ్చు. లేని పక్షంలో హీట్ స్ట్రోక్ వల్ల ఇంచుమించు ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే సార్, ఇక లాస్ట్ ఇయర్ చూసాము దాదాపు మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉండడంతో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ కూడా చూసాము. సో ఈ హీట్ వేవ్కి సంబంధించి కావచ్చు, వడదెబ్బ బారిన పడితే ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎక్కువగా, సో దాదాపు ఏ విధంగా ఉంటుంది సార్? ఈ హీట్ స్ట్రోక్ తగిన వారికి సడన్గా చెమట పట్టడం ఆగిపోతుంది. చెమట పట్టడం ఆగిపోయినట్టయితే సడన్గా బాడీ మరింత వేడెక్కిపోవడము, వారు ఫెయింట్ అయిపోవడము, వాంతులు రావడము, ఇటువంటి కళ్ళు తిరిగి పడిపోవడము, ఇటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. సో అటువంటి సిచ్యుయేషన్ ఉన్నట్టయితే వెంటనే వారి బాడీని చల్లబరిచేలాగా చేయడము, వారికి కొంచెం సాల్ట్తో కూడిన మజ్జిగ కానీ ఇటువంటి ద్రావణం ఇవ్వడము, ఇలాంటివి చేసి వెంటనే వైద్య సహాయం ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి దాదాపు ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు ఈ ఎండల తీవ్రత ఉంటుంది, దాంతోపాటు వచ్చే 3-4 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి ఈరోజు మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. సో ఆ 2 జిల్లాలు మనకి ఈరోజు ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. రేపు చూసినట్టయితే మనకి 3 జిల్లాల్లోనూ కూడా 36 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్ కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ జనసమ్మర్దము, అలాగే ట్రాఫిక్, వెహికల్స్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్రాంతము, అలాగే ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల కంటే 2-3 డిగ్రీలు డిఫరెన్సెస్ మన సిటీలోనే విత్ ఇన్ ద సిటీ కూడా 2-3 డిగ్రీల డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే సిటీ ఇంచుమించు 50-60 కిలోమీటర్ల పరిధి దాటి ప్రస్తుతం విస్తరించి ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా క్లోజ్ పాపులేషన్ డెన్సిటీ, అలాగే బిల్డింగ్స్ డెన్సిటీ, వెహికల్ డెన్సిటీ ఎక్కువ ఉన్న దగ్గర టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. అలాగే కొంచెం ఉద్యానవనాలు, కేబీఆర్ పార్కు, అలా లేదా హుస్సేన్ సాగర్ ఇటువంటి ప్రాంతంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే 2-3 డిగ్రీలు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఓకే సార్, ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలో కూడా చాలా వరకు 2-3 రోజుల నుంచి మార్పులు కూడా చూస్తూ ఉన్నాం. ఉక్కపోత వేడి వాతావరణం కూడా రాత్రి సమయంలో కంటిన్యూ అవుతా ఉంది. సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు వచ్చే 2-3 రోజుల పాటు కావచ్చు ఈ రాత్రి సమయంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి సిటీలో చూసినట్టయితే ప్రస్తుతము ఈ మినిమం టెంపరేచర్లు వచ్చి 27 నుంచి 29 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. దీనివల్ల కూడా మనకి ముఖ్యంగా రాత్రిపూట ఈ మాయిశ్చర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉండటం వల్ల 28 డిగ్రీల మినిమం టెంపరేచరు ప్లస్ మాయిశ్చర్ 50% దాటి మాయిశ్చర్ ఉన్నట్టయితే అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో చూసినట్టయితే మనకి యాక్చువల్గా మన ఫీలింగ్ 32-33 డిగ్రీలు ఉన్న ఫీల్ ఉంటుంది. ఈ సిటీలో ఏంటంటే ఈ భవన నిర్మాణాలు, ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఇవి పగటిపూట పీల్చుకున్న వేడిని రాత్రిపూట రీరేడియేట్ చేయడం వల్ల రాత్రి టెంపరేచర్లు ఎక్కువ ఫాల్ అవ్వడం లేదు. దానికి తోడు ఈ మాయిశ్చర్ ట్రాప్ అయిపోవడం వల్ల ఉక్కపోత వాతావరణము, ఇబ్బందికర వాతావరణం కొనసాగుతోంది. ఇటువంటి వాతావరణం మరొక 2-3 రోజులు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే 4వ రోజు నుంచి అంటే దాదాపు 19-20వ తారీఖు నుంచి వర్షాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ వర్షాలకు సంబంధించి ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ ఉండి పడే అవకాశం ఉందా, లేదంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ సమయంలో ఈ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి సార్? మనకి ఈ గాలి దిశల్లో మార్పులు 3వ రోజు నుంచి సంభవించే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి కొంచెం మనకి తూర్పు గాలులు, అలాగే పశ్చిమ గాలులు కూడా ప్రవేశించే అవకాశం ఉంది. తూర్పు పశ్చిమ దిశల నుంచి గాలులు వచ్చినప్పుడు డెఫినెట్గా అవి తేమతో కూడిన గాలులు ఉంటాయి. ఇంత వేడిమి ఉన్నప్పుడు తేమతో కూడిన గాలులు వస్తే ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన క్యూములోనింబస్ మేఘాల వల్ల కలిగే వర్షాలు మటుకే ఇప్పుడు పడతాయి. సో అటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఎక్కడ భారీ వర్ష సూచన లేదు. ఈ రెయిన్స్ అన్ని మోడరేట్ రెయిన్సే ఉంటాయి. అయితే దీనివల్ల మనకి కొంత టెంపరేచర్ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ వేడిమి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మాయిశ్చర్ ప్రవేశించినప్పుడు ఈ క్యూములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడి అక్కడక్కడ వడగళ్ళు పడే అవకాశం కూడా ఆ ప్రాంతాల్లో ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా ఏ ప్రాంతాలకు సంబంధించి వర్షాలు పడే అవకాశం ఉంది సార్, అంటే ఏ జిల్లాలకు సంబంధించి? మనం ఇప్పుడు 4-5 రోజులు చూసినట్టయితే ముఖ్యంగా ఇటు మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతంలో 4వ రోజున, అలాగే ఇటు పశ్చిమ దిక్కులో కూడా మనకి కామారెడ్డి, మెదక్ ప్రాంతంలోను 5వ రోజు చూసినట్టయితే ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతము. ఇటు పక్కన మనకి వెస్ట్ సైడ్లో చూసినట్టయితే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతంలోను
ఈ ఉరుములు మెరుపుల జల్లులకి అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, డన్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే 3-4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం చేస్తా ఉన్నారు. అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి క్యుములోనింబస్ మేఘాల వల్ల ఇటు ఉత్తర తెలంగాణ కావచ్చు, అదేవిధంగా తూర్పు తెలంగాణకు సంబంధించి అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.